ధర్మమునందు చాలా చాలా ప్రధానమైనది ఏది అంటే ఓర్పు. శాస్త్రము ఏది చెప్పిందో అది మాత్రమే చేస్తూ, అది వెంటనే ఫలితం రాలేదని బెంగ పెట్టుకోకుండా, నేను పట్టుకున్న ధర్మము నన్ను కాపాడుతుందని అనే ఓర్పు మనిషి పొంది ఉండాలి. ఆ ఓర్పు కలిగి ఉండడం అన్నది అంత గొప్ప విషయం. అట్లాగే ప్రతి చిన్నదానికి ఇతరుల యందు తప్పు పట్టేటటువంటి ప్రయత్నం చెయ్యడం కన్నా తప్పు లేనివాడెవడు అని అన్నిటా ఎక్కడో ఏదో ఒక మంచిని వెతికి ఆ మంచిని చూసి సంతోషంగా ఉండగలిగినటువంటి ప్రజ్ఞ అలవాటు కావాలి. సమాజమునందు నిజానికి ధర్మాచరణలో ఈ ఓర్పు అన్నది అంత గొప్పది. రామాయణంలో కుశనాభోపాఖ్యానంలో క్షమాగుణం ఓర్పు గురించి మాట్లాడుతూ క్షమాదానం, క్షమాయజ్ఞం, క్షమా సత్యం హి పుత్రికాహ, క్షమా యశ, క్షమా ధర్మం, క్షమయావిష్టితం జగత్ అంటాడు కుశనాభుడు. ఓర్పుని మించిన యజ్ఞం లేదు, ఓర్పుని మించిన యాగం లేదు, ఓర్పుని మించిన సత్యం లేదు, ఓర్పుని మించిన ధర్మం లేదు. ఆ ఓర్పు పట్టి ఉండడం అన్నది అంత ప్రధానమైనటువంటి విషయం. మీరు చూడండి, యథార్థానికి వెంకటేశ్వరావతారం గురించి మాట్లాడుతూ సుప్రభాతం పూర్తి చేస్తున్నప్పుడు ఒక మాట అంటారు, శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం అంటారు. ఆయన దివ్యమైనటువంటి వైకుంఠంలో సుఖంగా ఉండొచ్చు. ఆయన వైకుంఠాన్ని విడిచిపెట్టి స్వామి పుష్కరిణి పక్కన ఆ పద్మపీఠం మీద అలా నిలబడి ఉన్నాడు. నేను ఇప్పుడు కాదు కానీ దాదాపు ఒక 8-9 సంవత్సరాల క్రితం ఒకసారి నేను తిరుమల దర్శనానికి వచ్చాను. తిరుమల దర్శనం అయిపోయి, స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత యువతల వైపు గుమ్మంలోంచి, వైకుంఠ ద్వారం వైపు ఉన్న గుమ్మంలోంచి బయటికి వెళ్ళిపోయాను. బయటికి వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్న మెట్ల మీద కూర్చుని ఒక పెద్ద ఆయన ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే నేను అనుకున్నాను, బహుశా ఈయనకి సరిగా పాపం దర్శనం అవలేదులో ఉంది, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు అనుకున్నాను నేను. ఆయనతో కోడలుంది, కొడుకున్నాడు. నాన్నగారు ఎందుకు ఏడుస్తున్నారు అన్నాడు. ఆయన అన్నాడు, ఒరే ఒక పావు గంట సేపు కాళ్ళు కదపకుండా నిలబడలేము, ఎప్పటి నుంచి నిలబడ్డాడ్రా, అలా మమ్మల్ని చూడడం కోసం కాలు కదపకుండా నిలబడ్డా, అలా నిలబడి ఎక్కడెక్కడి నుంచో నన్ను చూడ్డానికి వస్తారు, నేను చూడకపోతే నొచ్చుకుంటారని అలాగే చూస్తూ ఉన్నాడా, ఎంత కాళ్ళు నొప్పెడతాయిరా, ఒక్కసారి అవకాశం ఇస్తే కాళ్ళు పట్టాలనుందిరా, ఎంత కాళ్ళు నొప్పెడుతున్నాయో అన్నాడు. నేను దర్శనం చేయడానికి ఆ పెద్ద ఆయన దర్శనం చేయడానికి ఎంత తేడా ఉందో నాకు అప్పుడు అనిపించింది. మనం నాబోటిగాడు వెంకటేశ్వర స్వామి వారిని ఇంతసేపు చూశానని ఏదో వర్ణన చేస్తాం, ఆయన అంత నించున్నాడు, కాళ్ళు ఎంత నొప్పెడుతున్నాయో అన్నాడు. అంత ఓర్పు. నిజానికి ఒక్క విషయం పెద్దలు మీరు ఏం అనుకోకుండా ఒక మాట చెప్తాను, ఆయనే అపరాధాలు ఎంచడం మొదలుపెట్టాడనుకోండి, ఆనందనిలయ విమానంలోకి వెడుతున్న ఎవరు ఏం చేసి వస్తున్న వాళ్ళో ఆయనకి తెలీదా? ఆయనకి అన్నీ తెలుసు. ఆయన వస్తున్న ప్రతి వాడిలోనూ తప్పు ఎంచడం మొదలుపెట్టాడనుకోండి, ఎవరు అసలు ఆయన ముందు నిలబడగలరు? భాగవతంలో అక్రూరుడు మాట్లాడుతూ, శూరులు తొల్లియే విభుని శోభిత పాద నఖ ప్రభావళించేరి భవాంధకారముల చిక్క కవుందురు వట్టి దేవునిన్ వైరముతోడనైన పిలువన్ నను పంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇదే కంసుని పోలు సకుండు కల్గునే అంటాడు. ఆయన కాలి గోటి కాంతి చూడడం అంత కష్టం, అంత తపస్సు చేయాలి. అటువంటి మహానుభావుడు ఆపాదమస్తకం దర్శనం చేయడానికి వీలుగా పద్మపీఠం మీద నించుని మనని అనుగ్రహిస్తున్నాడు. కలియుగంలో మనం ఎంత అదృష్టవంతులం. శ్రీమన్నారాయణుడి కాలి గోటి చివరి నుంచి వచ్చే కాంతి చూడడానికి అంత తపస్సు చేసి యోగులు ధరించారు. మనం అలా వెళ్ళి ఆయన్ని ఆపాదమస్తకం దర్శనం చేసుకుని వెడుతున్నాం. మన యందు ఉన్న ఏ దోషాన్ని ఎంచకుండా ఆయన అంత ఓర్పు పట్టి నిలబడి, మనం కష్టపడి ఆయన దర్శనానికి వస్తున్నామన్న ఒకే ఒక్క మంచిని స్వీకరించి ఆయన మనని అంత ఆదుకుంటున్నాడు. ఆయన ఆదుకోకపోతే, ఆయన అలా అందరినీ రక్షించకపోతే భక్తులు అమాయకులండి. ఒక నెల వస్తారు, 2 నెలలు వస్తారు, 6 నెలలు వస్తారు, ఏడాది వస్తారు. ఎప్పటి నుంచి?
అది హేమంత ఋతువు కానివ్వండి, శరదృతువు కానివ్వండి, వర్ష ఋతువు కానివ్వండి, చిన్న పిల్లల్ని కూడా ఎత్తుకుని ట్రంకు పెట్లు నెత్తి మీద పెట్టుకుని ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆయన దర్శనం చేసుకుని ఒక్క లడ్డు ఇంటికి పట్టుకెళ్ళి కొయ్య వెంకటేశ్వర స్వామి వారి బొమ్మ పెట్టుకొని భజన చేసి దీన్ని మళ్ళీ ఆ శనగపప్పులో కలిపి అందరికీ పంచి నోట్లో వేసుకుంటే తప్ప దీక్ష విరమణ చెయ్యనటువంటి అమాయకులైన భక్తులు ఎందరో నాకు తెలుసు. ఎందుకంటే నేను తిరుపతి కాకినాడ పాసింజర్లో తిరుగుతూ ఉండేవాడిని ఒకప్పుడు ఉద్యోగం చేయడానికి, వెళ్ళడానికి, రావడానికి. అప్పుడు నేను వాళ్ళు నిజంగా ఎంత భక్తిగా వెడతారు, ఎలా వస్తారు, ఎంత గొప్పగా ప్రసాదం పంచుతారు. వాళ్ళకది విగ్రహం కాదు, వాళ్ళకది వెంకటేశ్వరుడే. అంత గొప్పగా వచ్చిన వాళ్ళలో ఉన్న మంచిని చూసి వెంకటేశ్వర స్వామి అంత ఆదరిస్తున్నాడు. నిజంగా నిత్య జీవితంలో ధర్మాచరణము అంటే ఆయనని చూసి ఆ క్షమాగుణం మనం నేర్చుకోగలిగితే అందులో కొంత భాగమైన ప్రతిదానికి ఎప్పుడూ ఎవరి ఎందో తప్పు పట్టడం కాకుండా అందరిలోనూ ఎక్కడో ఏదో ఉన్నటువంటి ఒక మంచిని చూసి ఆ మంచిని చూసిన కారణం చేత అవతల వారిని ప్రోత్సహించి వారిని ఉత్సాహపరిచి మనము ప్రశాంతత పొందడం అలవాటు చేసుకుంటే అంతకన్నా సంతోషకరమైన విషయం లోకంలో ఇంకోటి ఏముంటుంది. మిగిలిన అవతారాలలో ఆయన ఇలా ఉండవలసిన అవసరం ఆయనకి లేదు. తప్పు చేస్తే కుత్తుకలు కత్తిరించేశాడు. గోపరాజు గారు రామావతారం గురించి మాట్లాడుతూ బండన భీముడు అత్తజన బాంధవుడుజ్వల బాణతోడ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలేడునుచున్ గడకట్టి భేరికా డండడాండ నిడదంబుల జండము నిండ మత్త వేదండము నిక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి అన్నాడు. యుద్ధం వస్తే రామచంద్రమూర్తి యొక్క భుజములు రుద్రతాండవం చేస్తాయిట. 14,000 మంది ఖరదూషణాదులన్న రాక్షసుల్ని 1 గంట 48 నిమిషాల్లో పడగొట్టాడు. అంత గొప్ప శౌర్యమూర్తి అయినటువంటి రాముడు ఎక్కడ పాపమన్నది మిగలకుండా రాక్షస సంహారం చేశాడు. భగవంతుడు మిగిలిన అవతారాల్లో దుష్ట శిక్షణకి అంత ప్రాధాన్యత ఇస్తాడు. ఒక్క వెంకటేశ్వర అవతారంలో అంత గొప్ప క్షమాగుణం. అందుకే వెంకటాద్రి సమం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదీవో నభూతో నభవిష్యతి. పాపం కనపడితే తుంచవతల పారాయడమే తప్ప దానికి బదులుగా తలనీలాలు తీసేసుకొని రక్షించేటటువంటి దయాగుణం. అందుకు కదూ దయామృత తరంగిణ్యాస్తరంగైరివసీతలై అపాంగై సించతే విశ్వం వెంకటేశాయ మంగళం అంటారు. ఆయన యొక్క కంటి కొసల నుండి దయా అన్న అమృత తరంగములు వస్తుంటాయి. దాని చేత లోకములన్నింటినీ అంత చల్లపరుస్తాడు. మనం తెల్లవారి లేస్తే ఎక్కడికి యాత్రకు వస్తున్నామో, ఏ ప్రభువుని సేవిస్తున్నామో ఆయనకున్న దయాగుణం, ఆయనకున్న క్షమ, ఆయనకున్న ఓర్పు, ఆయన మనలో చూడగలిగిన మంచి, ఆయన మనలో చూడని చెడు, ఆయన దర్శనం చేత మనం కూడా తెలుసుకుని ఆయన దృష్టిలో మంచి పిల్లవాడు అని అనిపించుకోవడానికి ఆ గుణాన్ని అభ్యాసం చేసే ప్రయత్నం చేసిన నాడు కదా ధర్మాచరణానికి పెద్దపీట వేసినట్టు. ధర్మమునందు పెద్దపీట ఓర్పు పట్టడమే. ఓర్పుని మించిన గొప్ప గుణం ఇంకొకటి లేదు. భారతంలో ఉద్యోగ పర్వంలో విదురుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ క్షమించువానికని చాలమి పెట్టెదరు అయినంతలపన్ అనూన క్షమయ మెరయు తొడవు ఉత్తమ రూపంబు కోరువారు దాల్తురుదానిన్ అంటాడు. అసలు ఆ ఓర్పుని మించినది లోకంలో ఇంకొకటి లేదు. ప్రతి చిన్నదానికి ఆవేశపడిపోవడం, ప్రతి చిన్నదానికి అన్నీ తెలిసినట్లు మాట్లాడుతూ ఉండడం, ప్రతి చిన్నదానికి అవతల వారిని విమర్శిస్తూ ఉండడం, లేనిపోని స్పర్ధలు సమస్యలు సమాజంలో కల్పించుకోవడం కాకుండా అందరం ఐకమత్యంగా ప్రశాంతంగా ఉండడం అన్న భావన ఆయన దగ్గర తెలుసుకోవాలి కదా మనం. వీళ్ళందరూ కలహించుకున్న నాడు వెంకటేశ్వరుడు అంత బాధపడతాడన్న విషయాన్ని గమనించిన నాడు నిజంగా జాతీయ సమైక్యతకి కానీ, ఓర్పుకి కానీ, క్షమాగుణానికి కానీ, ధర్మాచరణానికి కానీ మనం ఎంత పెద్దపీట వేయవలసి ఉంటుందో మనకు అర్థమవుతుంది. భగవంతుడు
తప్పకుండా ధర్మాచరణమునందు మీరు ఇది చేసి తీరండి అని మనకి విధించినటువంటి నియమాలలో ఒకటి దేవతల పట్ల మనకి ఉన్నటువంటి రుణం. ఎప్పుడు చేశాను రుణం అన్న మాట ఉండదు. పుట్టుకతోటే కొన్ని రుణాలు ఉంటాయి. అందులో ఋషి రుణం, దేవరుణం, పితృ రుణం, ఇటువంటివి 3 రుణత్రయం అంటారు. ఈ 3 రుణాలు ఉంటాయి. అందులో తండ్రికి తనంత తానుగా రుణపడతాడు. ఎందుకనంటే తల్లి తండ్రి మనకి ఈ శరీరాన్ని ఇచ్చారు. వాళ్ళు ఈ శరీరాన్ని ఇవ్వని నాడు అసలు నేను అన్న మాట లేదు, తన ఉనికి లేదు. అది ఇచ్చినటువంటి తల్లిదండ్రుల పట్ల అంత గౌరవాన్ని ఇవ్వాలి. వాళ్ళు ఉన్నన్నాళ్ళు వాళ్ళని అంత గౌరవంతో సేవించాలి. వాళ్ళ శరీరాలు పతనమైపోయిన తరువాత ఏనాడు పతనమయ్యాయో జ్ఞాపకం పెట్టుకొని శ్రద్ధతో వాళ్ళు చేసిన ఉపకారాన్ని స్మరించి వాళ్ళ యొక్క ఉత్తమగతుల కొరకు శ్రాద్ధాది కర్మలు నిర్వహించాలి. భగవంతుడంతటి వాడు ఏ అవతారం రానివ్వండి దానికి అంత పెద్దపీట వేశాడు. శ్రీరామావతారంలో రావణ సంహారం చేసి నిలబడిన తరువాత విభీషణుడు వచ్చి రావణాసురుడికి అంత్యేష్టి సంస్కారం చేస్తే రాముడికి ఎక్కడ కోపం వస్తుందో అని బహుశः మనసులో భావనతో ఇటువంటి దుర్మార్గుడికి నేను అంత్యేష్టి సంస్కారం చెయ్యను అంటే జన్మాంతాని వైరాణి, శరీరం పడిపోయిన తర్వాత వైరం పోయింది. ఒక తమ్ముడిగా నువ్వు చెయ్యవలసిన కర్తవ్యం అంత్యేష్టి సంస్కారం. అన్నగారికి అంత్యేష్టి సంస్కారం చేయమన్నాడు. భారతంలో కృష్ణ భగవానుడుగా కురుక్షేత్ర యుద్ధం పూర్తయిపోయిన తర్వాత ఒక కుర్చీలో ధృతరాష్ట్రుడిని కూర్చోబెట్టాడు, ఒక కుర్చీలో ధర్మరాజుని కూర్చోబెట్టాడు. కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయిన వారందరి పేర్లు చెప్పించి అందరికీ కూడా తిలోదకాలు ఇప్పించాడు. ప్రతి అవతారంలో భగవంతుడు అంత్యేష్టి సంస్కారానికి శరీరం పతనమైపోయిన వారి పట్ల చూపించవలసిన గౌరవాన్ని మనకి నేర్పాడు. అవి అన్నీ నేర్పినవాడే ఇప్పుడు వెంకటేశ్వరుడుగా వచ్చి తల్లిని అంత గౌరవించాడు. అయినప్పుడు ఆయన నుండి మనం నేర్చుకోవలసింది నిత్య జీవితంలో ధర్మాచరణంలో తల్లిదండ్రుల్ని అంత గౌరవించడం, వాళ్ళ శరీర పతనానంతరం జ్ఞాపకం పెట్టుకుని వాళ్ళకి చెయ్యవలసినటువంటి తిథులు అంత జాగ్రత్తగా అంత శ్రద్ధతో నిర్వహించడం. దేవరుణం అని ఉంటుంది. దేవతలకు మనం ఎప్పుడు రుణపడ్డామంటే అసలు నిజానికి ధర్మమంతా నిత్య జీవితంలో ఎక్కడ నిలబడుతుంది అంటే దేవతార్చనలోనే నిలబడుతుంది. పూజ చేసిన వాడెవరో వాడు పూజింపబడతాడు. పూజ చెయ్యడము అంటే కేవలముగా ఏదో షోడశోపచారాలతో నేను మంత్రముతో పూజ చేశాను అన్న ఉద్దేశ్యంతో కాదు, దాని తాత్పర్యం ఎరిగినవాడు. మనం యథార్థమునకు చతుష్షష్ట్యుపచారాఢ్య 64 ఉపచారాలు చేయాలి. చెయ్యలేకపోతే షోడశోపచారాలు 16, అవి చేయలేకపోతే కనీసం పంచోపచారాలు, పంచసంఖ్యోపచారిణి అని లలితా సహస్రంలో అమ్మవారికి నామం. ఎందుకు 5 ఉపచారాలు చేయాలి అంటే అందులో 1 దీపం, 2 ధూపం, 3 గంధం, 4 ధూప దీప నైవేద్యం గంధం. ఇవి 5 ఉపచారాలు భగవంతుడికి చేస్తాం. ఈ 5 ఉపచారములు చెయ్యడానికి ప్రధాన కారణం ఏమిటంటే ఒక్క చిన్న విషయాన్ని మీరు పట్టుకునే ప్రయత్నం చేస్తే అసలు పూజ యొక్క తాత్పర్యం దేవతలను ఎందుకు అర్చన చేస్తారన్నది అర్థమైపోతుంది. భగవంతుడు ఏదో ఒక రోజు నిర్ణయం చేసి ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు మీకు 5 ఇంద్రియములు అట్లాగే ఉంటాయి. కన్ను ఉంటుంది, ముక్కు ఉంటుంది, చెవి ఉంటుంది, నాలుక ఉంటుంది, స్పర్శ చర్మం ఉంటుంది, 5 ఉంటాయి. కానీ ఈ 5 1 గంట పని చెయ్యవు అని అన్నాడు అనుకోండి. ఆ గంట సేపు ఇక సుఖ దుఃఖములు లేవు, ఏ సుఖము లేదు, ఏ దుఃఖము లేదు. ఎన్ని కోట్ల సుఖాలు అనుభవించినా నిజానికి దేని మీద ఆధారపడ్డాయంటే ఈ 5 మీదే ఆధారపడ్డాయి. మీరు ఎన్ని చూడండి కంటితోటే, ఎన్ని వినండి చెవితోటే, ఎన్ని వాసన చూడండి ముక్కుతోటే, ఎన్ని తినండి నాలుకతోటే, ఎన్ని ముట్టుకోండి చర్మంతోటే. ఇవి ఇచ్చిన వాడెవరు? నేను తెచ్చుకోలేదు. వాటికి చైతన్యం పెట్టిన వాడెవరు? ఇది బడలిపోతే రాత్రి మళ్ళీ నిద్రాకాలిక సుఖం ఇచ్చి ఈ శ్రమనంతటినీ తీర్చి తెల్లవారేటప్పటికీ వాటిని వాడుకోవడానికి యోగ్యంగా తయారు చేసి పెడుతున్నవాడెవరు? వాడు భగవంతుడు.
ఆయనకి కృతజ్ఞత చెప్పి వాడుకోవడమే పూజ. ఈశ్వర, మీరు నాకు కన్నిచ్చారు, ఈ కంటితో ఎన్నో చూస్తున్నాను, ఇది బడలిపోయింది, రాత్రి ఇది దెబ్బ తినకుండా రెప్ప సృష్టించి రెప్ప పడేటట్టు వెంట్రుకల చేత అది రక్షింపబడేటట్టు చేసి మీరు నన్ను రక్షించారు, అందుకని మీకు నేను కృతజ్ఞతగా దీపం పెడుతున్నాను. ఇప్పుడు భగవంతుడు కన్నిచ్చి చూపించాడు కాబట్టి దీపం పెట్టారు. భగవంతుడు ముక్కిచ్చి వాసనలు చూడడానికి ఎన్ని వాసనలు, అసలు ఊపిరి మీద ప్రాణం ఆధారపడింది, అటువంటి ముక్కు ఇచ్చి వాసన చూడడానికి అవకాశం ఇచ్చాడు, ఊపిరి తీయడానికి అవకాశం ఇచ్చాడు కాబట్టి ధూపం వేశారు కృతజ్ఞతగా. ఆయన చర్మం ఇచ్చాడు కాబట్టి మనం అన్నిటిని ముట్టుకుని ఆనందపడుతున్నాం. ఇన్నిటిని ముట్టుకుని ఆధారపడడానికి అవకాశం ఇచ్చేటటువంటి ఈ చర్మాన్ని శరీరం అంతా కప్పి ఉంచి స్పర్శ పెట్టాడు కాబట్టి చందనాన్ని అనులేపనం చేసి కృతజ్ఞత చెప్తున్నాం. నాలుక ఇచ్చి ఎన్ని పదార్థాలు తిని సంతోషించడానికి అవకాశం ఇచ్చాడు కాబట్టి నైవేద్యం పెడుతున్నాం. చెవులిచ్చి ఎన్నో వినడానికి అవకాశం ఇచ్చాడు, శృణ్వంతపః అంటారు, వినడం ద్వారా ఎన్నో విషయాలు తెలుస్తాయి. అటువంటి చెవులు ఇచ్చిన నీకు నేను కృతజ్ఞతగా పువ్వులు పూజ చేస్తున్నాను. పువ్వుకి చెవికి సంబంధం ఏమిటి అంటే, పువ్వుకి తనంత తాను శబ్దం లేకపోయినా తుమ్మెద ఝంకారం చేస్తూ వచ్చేది పువ్వు కోసమే, కాబట్టి పువ్వుకి శబ్దము ఉన్నట్టే, తుమ్మెద ఝంకారం పువ్వు కోసం కాబట్టి అది పువ్వుకే చెందుతుంది. ఆ పువ్వులు పూజ చేస్తున్నామంటే ఆయన మనకి చెవులు ఇచ్చినందుకు ఆయనకి మనం కృతజ్ఞత చెప్తున్నాం. ఇప్పుడు మీరు ఒక్కటి ఆలోచించండి, ప్రతిరోజు పూజ చేసింది నిజమైతే, ప్రతిరోజు ఇంట్లో దీపం పెట్టి ధూపం వేసి, ఆ పంచోపచారములలో దీపము ధూపము, ఆ కన్నిచ్చినందుకు దీపం పెట్టడం, ముక్కిచ్చినందుకు ధూపం వేయడం, చర్మం ఇచ్చినందుకు చందనాన్ని అనులేపనం చేయడం, చెవులిచ్చినందుకు పుష్పములతో పూజ చేయడం, నాలుగిచ్చినందుకు నైవేద్యం పెట్టడం, గంధ పుష్ప ధూప దీప నైవేద్యములనేటటువంటి పంచోపచారములతో ఈశ్వరుడికి పూజ చేస్తున్నాము అంటే ఈ 5 ఇచ్చినవాడు ఆయనేనా? ఈ 5టికి శక్తినిచ్చినవాడు ఆయనేనా? కంటికి చూపు నేను పెట్టుకోలేదు, చెవికి వినే శక్తి నేను పెట్టుకోలేదు, 2 చెవులు పెట్టి ఒక చెవ దెబ్బతింటే ఒక చెవితో వినే అవకాశం ఇచ్చినది ఆయన, 2 కళ్ళు పెట్టి ఒక కన్ను దెబ్బతింటే ఒక కంటితో చూడమన్నది ఆయన, నాలుక ఇచ్చి దానితో మంచి మాటలు మాట్లాడి తరించి పొమ్మన్నది ఆయన. ఇన్ని చేసినవాడు, ఇన్ని ఇచ్చినవాడు, నేను తరించడానికి కారణమైనవాడు, ఇన్ని భోగములు అనుభవించడానికి కారణమైనవాడు ఆయన. వాటిని నేను పగలంతా వాడుకుని అలిసిపోతే ఇంద్రియములను రాత్రి మళ్ళీ శక్తి కల్పించడానికి బాధ పెట్టకుండా నిద్రాకాలిక సుఖమిచ్చి ఆ సుఖంలో వాటికి శాంతినిచ్చినవాడు, శక్తినిచ్చినవాడు ఆయన. ఇప్పుడు ఆయన ఇవన్నీ చేస్తున్నాడని అంగీకరించడమే పూజ. అది అంగీకరించినది నిజమైతే ఆయన వద్దన్నది నువ్వు చూడగలవా? ఆయన వద్దన్నది నువ్వు వినగలవా? ఆయన వద్దన్నది నువ్వు ముట్టుకోగలవా? ఆయన వద్దన్నది నువ్వు తినగలవా? ఆయన వద్దు అని ఏదన్నాడో అది నువ్వు వాసన చూడగలవా? నువ్వు అట్లా చెయ్యలేవు. అప్పుడు నీ అంత నువ్వు అనుకోకుండా ధర్మచట్రంలోకి ఇముడుతావు. ధర్మచట్రంలోకి ఇమడడానికి ప్రధాన కారణమేది అంటే పూజయే. నేను నా కంటితో ఏదో నాకు నచ్చింది కదా అని చూస్తున్నాను అనుకోండి, రేపు ఉదయం దీపం పెట్టినప్పుడు ఈశ్వరుడు నాకు ఎందుకు పెట్టావు దీపం? నీకు కన్ను ఇచ్చాను కాబట్టి. నువ్వు నీ కన్ను బడలిపోతే రాత్రి నీ బడలిక తీర్చాను కాబట్టి. నేను ఇచ్చిన కంటితో నిన్న నేను చూసావు నువ్వు, అప్పుడు నేను నీకు జ్ఞాపకం రాలేదా? నువ్వు అలా చూడొచ్చా అని అడిగితే నేనేం చెప్పను అన్న భయం నాకు ఉందనుకోండి, నేను నా కంటితో చూడకూడనిది ఎలా చూస్తాను? నా నోటితో మాట్లాడకూడని మాటలు ఎందుకు మాట్లాడతాను? తినకూడనిది ఎందుకు తింటాను? అప్పుడు చెయ్యకూడనిది చెయ్యకుండా ఉంటే చెయ్యవలసినది చేసినవాడు అయ్యాడు. నిషిద్ధ కర్మ భంజనం, విహిత కర్మ ఆచరణము, అదే ధర్మం. అప్పుడు ఈ ధర్మం అంతా ధర్మచట్రంలోకి ఇమడడం అన్నది, నిత్య జీవితంలో ధర్మచట్రంలోకి ఇమడడం అన్నది ఎక్కడొచ్చింది? దేవతలను పూజ చేయడంలో వచ్చింది. ఈ దేవతలకి పూజ చేయి, నువ్వు పుట్టుకతో రుణపడ్డామని చెప్పిన వాడెవరు? భగవంతుడు. ఎందుకు చెప్పాడు?
ఆయన ఏదో పువ్వులు వేయించుకుందాం, ఆయన ఏదో దీపాలు పెట్టుకుందాం అని కాదు. చంద్ర సూర్యౌచ నేత్రే అని చెప్తున్నాం. సూర్యచంద్రులు ఆయన నేత్రములు. ఆయనకి మనం పెట్టే లౌకిక దీపం కాదు కావలసింది. ఆయనకి ఆ దీపము పెట్టినప్పుడు మనలో కలిగిన భావన ద్వారా మనని మనం సంస్కరించుకోవడం ఆయనకి కావాలి. మనని మనం ధర్మచట్రంలో ఇమర్చుకోవడం ఆయనకి కావాలి. అన్నిటికన్నా ఆయనకి ఇష్టమైనది ఏమిటంటే వీడు అక్కరలేనిది విడిచిపెట్టి ధర్మచట్రంలో ఇముడుతున్నాడా. ధర్మచట్రంలో ఇమడడం అన్నది అలవాటు చేసుకుంటే పరమేశ్వరుడికి అంతకన్నా సంతోషకరమైనది ఇంకొకటి లేదు. అందుకని పూజ విధించాడు. పూజ చెయ్యడం అలవాటైతే, ఈ 5 ఉపచారములు శ్రద్ధతో చేయడం అలవాటైతే ప్రతి వారికి నిత్య జీవితంలో ధర్మాచరణం అలవాటైపోతుంది తనంత తాను. ఎందుకనంటే ఎలా వాడుకుంటాడు ఇంద్రియాల్ని? అదుపు తప్పి వాడడు. ఎవరూ అలా వాడలేదనుకోండి, సమాజంలో శాంతి భద్రతకి లోటు ఎక్కడొస్తుంది? ఈ దేశమునందు ధర్మము ప్రధానము అన్నది సర్వత్రా ప్రచారమై ఒకనాడు ఈ దేశమునకు ఎంత కీర్తి ఉందో అంత కీర్తి మళ్ళీ నిలబడుతుంది. కాబట్టి దేవతల యొక్క పూజ విధింపబడింది అంటే భగవంతుడు దాన్ని విధించింది నిత్య జీవితంలో మనం ధర్మాచరణం చేసేటట్టుగా మన బుద్ధిని మనం మలచుకోవడం కోసమే దానిని మనకిచ్చాడు. అతిథి పూజ చెయ్యమని చెప్పాడు. అన్నిటికన్నా ఈశ్వరుడికి చాలా చాలా ప్రీతిపాత్రమైనది ఏది అంటే ఒకరికి పెట్టడం అన్న మాట లోకంలో ఏ ఇతర ప్రాణికి లేదు. తనంత తానుగా ఒకరికి ఇవ్వడం అన్నది ఒక్క మనిషి మాత్రమే చేస్తాడు. మనం ఇలా పెట్టినది ఏది ఉందో అదే వచ్చే జన్మలో మనని కాపాడుతుంది. శంకరాచార్యుల వారి కనకధారా స్తోత్రం అదే. ఏమీ పెట్టనటువంటి ఒక బ్రాహ్మణి అంత దరిద్రం అనుభవించింది. అయ్యో, ఇంటికి ఇంత గొప్ప బ్రహ్మచారి వచ్చాడు అని ఒక ఎండు ఉసిరిక వేసి శంకరాచార్యుల వారు ఈమె దుష్కర్మ తీసి అనుగ్రహించమంటే అంత ఐశ్వర్యాన్ని లక్ష్మీదేవి కురిపించింది. అంటే ఒకరికి పెట్టడం అన్నది అంత గొప్ప విషయం. మనం తిన్నది శరీరంగా మారుతూ ఉంటుంది, బలమవుతూ ఉంటుంది, సప్తధాతువులు బలపడతాయి. ఒకరికి పెట్టినది పుణ్యముగా మారుతుంది. ఇక్కడ మీకు ఇన్ని కోటాను కోట్ల రూపాయలు ఉండనివ్వండి, మీరు ఏ అమెరికాయో వెళ్ళారనుకోండి, ఇక్కడ ధనాన్ని మీరు ఎంత తీసుకెళ్ళి అక్కడ ఇచ్చినా మీకు కొద్దిగా మజ్జిగ కూడా ఇవ్వరు. కానీ దీన్ని డాలర్లుగా మార్చుకున్నారనుకోండి, అమెరికా వెళ్ళినప్పుడు దాన్ని వాడుకొని మీరు కావలసినది పొందవచ్చు. ఇక్కడ మీకు ఈశ్వరుడు ఏది ఇచ్చాడో దాన్ని పుణ్యంగా మార్చుకోవడం నేర్చుకో. ఒకరికి పెట్టడం నేర్చుకో. పెట్టడంలో సంతోషం ఉండాలి. వెంకటరమణుడు తెల్లవారి లేస్తే కొండకొచ్చిన ఎంతమందికి అన్నం పెట్టి పంపిస్తున్నాడు. క్యూషట్స్లో ఉన్నటువంటి ఎంతమందికి, ఎన్ని వేల మందికి, పసిపిల్లలకి పాలు దగ్గర నుంచి భోజనాలు, పలహారాలు అన్ని ఏర్పాట్లు చేసి ఆకలన్న బాధ లేకుండా చెయ్యగలిగిన ఏర్పాట్లన్నీ తన అధికారుల చేత, సిబ్బంది చేత చేయించి తన దగ్గరికి వచ్చే వరకు పోషిస్తున్నవాడు, మనల్ని ఎప్పుడూ పోషిస్తున్నవాడు ఆ పరమాత్మ కాదా? అయినప్పుడు పెట్టడం ఆయనకంత తృప్తి అయితే ఆయన దర్శనము చేత నిత్య జీవితంలో ధర్మాచరణంగా మనకి రావలసినది ఆ పెట్టడమే. అందుకే లోకంలో ధనమొక్కటే పెట్టమని ఎక్కడా చెప్పలేదు. రాజోపచారాలు వచ్చాయి పూజలో. రాజోపచారాలు ఎందుకు వచ్చాయి? ఒకరికి సంగీతం బాగా వచ్చు, గీతం శ్రావయామి భగవంతుడి దగ్గర పాడతారు. నృత్యం దర్శయామి నృత్యం చేస్తారు. వాద్యం ఘోషయామి వాద్యం మ్రోగిస్తారు. ఒకరు దేవాలయానికి ప్రదక్షిణం చేస్తారు, ఒకరు దేవాలయం తుడుస్తారు, ఒకరు దేవాలయంలో స్వామి బట్టలు ఉతుకుతారు, ఒకరు పాత్ర సామాను తోముతారు, ఒకరు బూజులన్నీ దేవాలయాల్లో దులుపుతారు. ఈ కార్యక్రమాలన్నీ ఎందుకొరకు చేస్తారు? భగవంతుడి దగ్గర చెయ్యడం మొదలుపెట్టి ఆ విశ్వనాథుడు, ఆ లోకేశ్వరుడు ఈ విశ్వమునందు లోకమునందే ఉన్నాడని సమాజ సేవగా చేయడం నీకు అలవాటు కావాలి. నువ్వు ఇక్కడ పెట్టనిది నీ వెంట వచ్చినదేది లేదు, కానీ ఇక్కడ పెట్టినదేదో అది మాత్రం నీ వెంట పుణ్యంగా వస్తుంది, అది నేర్చుకో అని చెప్పడం వెంకటేశ్వరావతారము యొక్క ప్రధానమైన ఉద్దేశ్యం. అందుకే ఆయన మనకి ఏది నేర్పుతున్నారో అది నిత్య జీవితంలో మనకి ధర్మాచరణం కావాలి.